ఓకే, ఈరోజు మనము పార్ట్ 3 గురించి చూస్తాం. సమ్ బేసిక్ ఫంక్షన్స్. ఫస్ట్లీ వీ గో ఫర్ లాగరిథమిక్ ఫంక్షన్స్. ఓకే, లాగరిథమిక్ ఫంక్షన్స్ గురించి తెలుసుకుందాం. చాలా చాలా ఇంపార్టెంట్ అని మనం చేసే కాంపిటేటివ్ అయితే ఏమి, బేసిక్ అకాడమిక్స్ అయితే ఏమి, చాలా ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్స్ చూస్తాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ లాగ్ ఎక్స్ తీసుకుంటున్నాను. ఓకే, లాగ్ ఎక్స్ లాగ్ వై న్యూమెరికల్ వాల్యూస్ తీసుకోవచ్చు, ఏవైనా వాల్యూస్ తీసుకోవచ్చు. లాగ్ 1, ఓకే, లాగ్ 1 పాజిటివ్ వాల్యూస్ తీసుకుంటున్నాను. లాగ్ 2 నెగిటివ్ వాల్యూస్ తీసుకుంటే ఏమవుతుందో నెక్స్ట్ చూస్తాం. ఓకే, ఇప్పుడు చూస్తున్నాను నేను ఫస్ట్ లాగ్ ఆఫ్ పాజిటివ్ వాల్యూస్ తీసుకుంటున్నా. పాజిటివ్ తీసుకుంటే ఏమవుతుంది, నెగిటివ్ తీసుకుంటే ఏమవుతుంది, రెండింటిని అబ్జర్వ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఓకే, ప్రాక్టికల్గా క్యాల్సీలో కూడా చేసి చూడండి. ఓకే, లాగ్ ఆఫ్ ఓన్లీ పాజిటివ్ టర్మ్స్ ఎలా ఉంటుంది చూడండి. లాగ్ ఆఫ్ ఓన్లీ పాజిటివ్ టర్మ్స్ ఏమవుతుంది, ఓకే, ఇట్ ఈస్ డిఫైన్డ్. ఓకే, నెక్స్ట్ లాగ్ ఆఫ్ నెగిటివ్ టర్మ్స్ చూస్తాం. లాగ్ ఆఫ్ నెగిటివ్ టర్మ్స్, ఓకే, ఇట్ ఈస్ నాట్ డిఫైన్డ్. డిఫైన్డ్ నాన్ డిఫైన్డ్ అంటే ఏంటి సార్ అంటే, నెగిటివ్ టర్మ్స్ లాగరిథమిక్స్లో ఉంటే నాట్ డిఫైన్డ్ అంటే దాని వాల్యూ మనం ఖచ్చితంగా చెప్పలేము. ఓకే, ఎగ్జాంపుల్స్ ఏవి కొన్ని తీసుకో. లాగ్ ఆఫ్ -1, ఓకే, లాగ్ ఆఫ్ -2, ఇవన్నీ ఏంటివి, నాట్ డిఫైన్డ్ ఫంక్షన్స్. ఓకే, నాట్ డిఫైన్డ్. ఒకవేళ వేరియబుల్స్లో తీసుకో, లాగ్ ఆఫ్ -x, ఓకే, లాగ్ ఆఫ్ -y, ఓకే, xy వాల్యూస్ ఒకవేళ పాజిటివ్ ఉన్నా కూడా ఒకవేళ నువ్వు అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే నెగిటివ్ అవుతుంది, కాబట్టి ఇది కూడా నాట్ డిఫైన్డే. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, మీ క్యాల్సీలో కూడా కొట్టి చూడొచ్చు. ఓకే, లాగ్ వాల్యూస్ పాజిటివ్ కొట్టి చూడు, సమ్ వాల్యూ వస్తుంది. ఓకే, డిఫైన్డ్ వాల్యూ వస్తుంది, అంటే వాల్యూ మనం చెప్పొచ్చు. బట్ లాగ్ ఆఫ్ నెగిటివ్ వాల్యూస్లో ఏమవుతుంది, నీకు సింటాక్స్ ఎర్రర్ అనేది వస్తుంది, ఎర్రర్ అనేది చూపిస్తుంది. ఓకే, పాజిటివ్ వాల్యూస్ ఆర్ డిఫైన్డ్, నెగిటివ్ వాల్యూస్ ఆర్ నాట్ డిఫైన్డ్. ఓకే, ఇప్పుడు మనం కొన్ని వాల్యూస్ చూస్తాం. ఓకే, లాగ్ 1 ఏమవుతుందో చూస్తాం. ఓకే, లాగ్ 1 ఏమవుతుంది, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. చాలాసార్లు అడుగుతారు ప్రాబ్లమ్స్లో. లాగ్ 1 ఈజ్ ఆల్వేస్ 0. ఓకే, స్టార్ మార్క్ పెట్టుకోవాలి. లాగ్ 0 ఏమవుతుందో చూస్తాం. లాగ్ 0 ఈజ్ నాట్ డిఫైన్డ్. ఎందుకు, 0 అనేది అలా పాజిటివ్ కూడా కాదు, నెగిటివ్ కూడా కాదు, కాబట్టి 0 అనేది మధ్యలో వాల్యూ, కాబట్టి లాగ్ 0 కూడా నాట్ డిఫైన్డే. అంటే ఏంటి, లాగ్ 0, లాగ్ నెగిటివ్ వాల్యూస్ అన్నీ నాట్ డిఫైన్డ్. ఓకే, క్యాల్సీలో కొట్టి చూడు, ఎర్రర్ అని చూపిస్తుంది ఖచ్చితంగా, నీకు సింటాక్స్ ఎర్రర్ అని చూపిస్తుంది. అంటే ఏంటి, ఇండైరెక్ట్లీ నాట్ డిఫైన్డ్ అని అర్థం చేసుకోవాలి. ఓకే, లాగ్ 1 ఈజ్ 0. నెక్స్ట్ మనం సమ్ ఫార్ములే చూస్తాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఫార్ములా ఆఫ్ లాగరిథమిక్స్ ఏంటి అంటే లాగ్ a ఇంటూ బి. ఓకే, లాగ్ a ఇంటూ బి ఏమవుతుంది, లాగ్ a ప్లస్ లాగ్ బి. ఓకే, బాగా అబ్జర్వ్ చేయాలి. ఓకే, ప్లస్ ఎప్పుడు వస్తుంది, మైనస్ ఎప్పుడు వస్తుంది అని. సెకండ్ ఫార్ములా చూసుకుందాం. లాగ్ ఆఫ్ a బై బి చూస్తాం. ఓకే, a బై బి చూస్తే ఏమవుతుంది, లాగ్ a మైనస్ లాగ్ బి వస్తుంది. a ఇంటూ బి వచ్చినప్పుడు ప్లస్ వచ్చింది, a బై బి వచ్చినప్పుడు a మైనస్ బి వచ్చింది, అక్కడ చూసుకోవాలి. థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి లాగరిథమిక్స్లో, లాగ్ ఆఫ్ a పవర్ n చూస్తాం. లాగ్ ఆఫ్ a పవర్ n ఏమవుతుంది, n ఇంటూ లాగ్ e. n ఇంటూ లాగ్ e, ఏ వాల్యూలే, ఏ ప్లేస్లో ఏదైనా వాల్యూ ఉండొచ్చు. ఈ n అనేది ఏమవుతుంది, ఫ్రంట్కి వచ్చేస్తుంది, జస్ట్ లాగ్తో మల్టిప్లై అవుతుంది. ఇప్పుడు వరకు ఏ పవర్లో ఉండే. ఓకే, ఒకవేళ నువ్వు రివర్స్లో పంపిస్తే ఏమవుతుంది, n అనేది ఏ పవర్లో వెళ్ళిపోతుంది. ఒకవేళ రివర్స్ డైరెక్షన్లో నుంచి చూసుకుంటే, లెఫ్ట్ నుంచి రైట్కి, రైట్ నుంచి లెఫ్ట్కి. ఫార్ములా ఎలా అయినా తీసుకోవచ్చు, అన్నీ మొత్తం అలాగే. ఓకే, నెక్స్ట్ లాగరిథమిక్స్లో ఎప్పటికీ 2 టైప్స్ అండి. ఓకే, లాగరిథమిక్స్లో 2 టైప్స్. ఫస్ట్ టైప్ ఏంటి, టైప్ 1 చూస్తాం. ఓకే, టైప్ 1. టైప్ 1లో మనం ఫస్ట్ లాగ్ బేస్ 10. బేస్ అంటే ఏంటి సార్ చూస్తాం. నెక్స్ట్ టైప్ 2. టైప్ 2లో ఏమని వచ్చింది, లాగ్ బేస్ ఈ. లాగ్ బేస్ ఈ. ఓకే, 210. నేను ఇక్కడ ఫార్ములాలో పెడుతున్నాను, బై డిఫాల్ట్ 10 తీసుకుంటున్నాను. లాగ్ బేస్ 10 అయితే ఫార్ములాలో కూడా బేస్ 10 అవుతుంది. సార్ బేస్ 10 బేస్ ఈ ఏంటి, మన క్యాల్సీలో కూడా చూడొచ్చు నువ్వు. బేస్ 10 అంటే LOG అని ఉంటుంది, బేస్ ఈ అంటే LN అని ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ అండి. LN అంటే బేస్ ఈ. ఓకే, LOG అంటే బేస్ 10 అని అర్థం.
అక్కడ క్యాల్సీలో. ఓకే, ఇప్పుడు చూడు, దీస్ ఆర్ ద 3 ఫార్ములాస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు బీ నోటెడ్. ఓకే, నెక్స్ట్ మనము లాగ్ ఏ పవర్ ఎన్ ఒకసారి రాస్తాం, చాలా ఇంపార్టెంట్ కాబట్టి. ఓకే, అక్కడి నుంచి మనం చాలా కొన్ని ప్రాబ్లమ్స్ డిరైవ్ చేస్తాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. లాగ్ ఏ పవర్ ఎన్ ఏమవుతుంది, ఇందాక చూసాం కదా, ఎన్ లాగ్ ఏ బేస్ తీసుకుంటున్నాను. ఓకే, ఎగ్జాంపుల్ చూస్తాం. లాగ్ ఆఫ్ 100 ఎలా రాస్తామో చూస్తాం. ఓకే, లాగ్ 100 ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూస్తాం. ఓకే, లాగ్ 100 ఈజ్ ఈక్వల్స్ టు లాగ్ ఆఫ్ 100ని 10 స్క్వేర్ రాయచ్చా? సార్ ఎందుకు రాస్తున్నామని ఇప్పుడు డౌట్ వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇది ఎలా ఉంది, లాగ్ ఏ పవర్ ఎన్నా ఫార్ములా ఏంటి, ఎన్ లాగ్ ఏనా, 2 ముందర వస్తుందా, 2 ఇంటూ లాగ్ 10. సో ఓకే, 2 ఇంటూ లాగ్ 10. ఇప్పుడు ఒక బేసిక్ పాయింట్ నోట్ చేసుకోండి. ఓకేనా, ఫర్ ఎవర్ ఎక్కువ ఇవే అడుగుతూ ఉంటాడు. లాగ్ ఏ బేస్ ఏ, నెంబర్ ప్లస్ బేస్ కూడా 2 ఈక్వల్ అయ్యింది అంటే 1 ఆల్రెడీ. ఓకే, లాగ్ 10 బేస్ 10 కూడా 1 అవుతుంది. సిమిలర్లీ లాగ్ ఈ బేస్ ఈ ఏ వాల్యూ ఉన్నా కూడా 1లో అది కన్వర్ట్ అవుతుంది. ఓకే, లాగ్ ఏ బేస్ ఈ కూడా 1 అవుతుంది. ఎందుకు, బేస్ అనేది నెంబర్తో ఈక్వల్ ఉంది కాబట్టి ఈ 2 ఈక్వల్, ఇక్కడ ఈ ఉంది కాబట్టి 1 అవుతుంది ఆన్సర్ అనేది. చాలా ఇంపార్టెంట్. ఎందుకు స్ట్రెస్ చేస్తున్నానో అర్థం చేసుకోండి. ఓకేనా, నోట్బుక్లో నోట్ చేసుకోవాలి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్. చూడు, లాగ్ 10 బేస్ 10 కదా, ఇక్కడ ఈ వాల్యూ ఏమవుతుంది, అది బేస్ 10 కదా, ఈ వాల్యూ ఇక్కడ పెడుతున్నా 1 వాల్యూవా. సో మనకి ఫైనల్ ఆన్సర్ ఏమవుతుంది, 2 ఇంటూ లాగ్ 10 బేస్ 10 1, 2 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, 2 అవుతుంది. ఓకే, చాలా ఇంపార్టెంట్, ఈ కన్వర్షన్స్ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ లాగ్ 25 ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, ఓకే, లాగ్స్ 25 ఈజ్ ఈక్వల్స్ టు లాగ్ ఆఫ్, ఓకే, 25 ఎలా రాసుకోవచ్చు, 5 స్క్వేర్ రాయచ్చా. ఓకే, 2 ముందరకు వస్తుందా, 2 లాగ్ 5. ఓకే, దిస్ ఇస్ ద ఫైనల్ ఆన్సర్. మన క్యాల్సీలో కొట్టి చూడొచ్చు. నీకు వాల్యూ కావాలి అంటే ఈ వాల్యూని క్యాల్సీలో కొట్టి చూడు. ఇక్కడ బేస్ 10, అక్కడ బేస్ 5 ఎందుకు కాబట్టి అది 1 కాదు, అది అలానే పెట్టి క్యాల్సీలో కొట్టేసేయి. 2 బేస్ ఈక్వల్ ఉంటేనే 1 అవుతుంది, లేదంటే కాదు. ఓకే, నెక్స్ట్ చూడు నువ్వు. ఓకే, నెక్స్ట్ చూడు, 2 log 5 అనేది క్యాల్సీలో కొట్టి చూడు. దట్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్ యూ గెట్. ఓకే, క్యాల్సీలో కొట్టి చూడాలి డౌట్ ఉంటే. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నోట్, దిస్ ఈస్ కన్వర్షన్ కాన్సెప్ట్ కూడా అనొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి లాగ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు వై అని ఉంది. నాకు ఇక్కడి నుంచి ఫైండ్ ఎక్స్ వాల్యూ కావాలి. ఓకేనా, చాలా స్టూడెంట్స్ ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, నోట్ చేసుకోండి. లాగ్ ఎక్స్ ఈక్వల్స్ టు వై ఇచ్చాడు, ఎక్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇప్పుడు చూడండి, క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇంకోసారి రాస్తాను క్వశ్చన్. లాగ్ ఎక్స్, నేను ఇక్కడ బేస్ 10 అనుకుంటున్నాను. ఈ ఎక్స్ అక్కడ పంపించాలి, ఈ వై అనే వాల్యూ లెఫ్ట్ సైడ్కి పంపించాలి, రైట్ లెఫ్ట్ ఇంటర్చేంజ్ చేయాలి. అప్పుడు ఏమవుతుందో చూడండి. లాగ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు వై అనుకున్నానా, బేస్ 10 తీసుకుంటాను నేను. ఓకే, నువ్వు ఈ కూడా తీసుకోవచ్చు. ఓకే, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, ఈ 10 అనేది అక్కడ వెళ్తుందా, 10, వై అనేది పవర్లో వెళ్ళిపోతుంది. దట్స్ ఆల్, వెరీ సింపుల్, వెరీ వెరీ సింపుల్ అన్న, వెరీ వెరీ సింపుల్. బాగా అబ్జర్వ్ చేయండి ఏం జరుగుతుందో ఇక్కడ. ఓకేనా, ఇప్పుడు ఏమైంది, ఇక్కడ వై ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడి నుంచి నాకు వై రావాలనుకోండి, రివర్స్ డైరెక్షన్లో వెళ్దాం. వై కావాలి అంటే ఈ వై అనేది ఇక్కడికి వెళ్ళాలి, ఎక్స్ అనేది రైట్ హ్యాండ్ సైడ్కి రావాలి. అంటే వై ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, అక్కడ 10 అనేది ఆపక పంపించాలి కదా, అప్పుడు లాగ్గా కన్వర్ట్ అయిపోయి బేస్ 10గా మారుతుంది. దీస్ కన్వర్షన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఈసెట్ అండ్ అకాడమిక్ ఎగ్జామ్స్ అండి. బీటెక్లో కూడా చాలా యూస్ అవుతూ ఉంటాయి ఇవి. ఓకే, కన్వర్షన్స్ ఆర్ ఇంపార్టెంట్, నోట్ దట్. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తున్నాం మనం ఇక్కడ. నెక్స్ట్ ఒకవేళ లాగ్ పీ ఉందనుకోండి, ఈజ్ ఈక్వల్స్ టు క్యూ. ఓకే, అప్పుడు ఏమవుతుంది చూడండి, బేస్ 10 అనుకుంటున్నాను నేను ఇక్కడ. ఓకే, ఏం చేయాలి నేను, 10 పవర్ క్యూ అవుతుంది. ఓకే, వెరీ ఇంపార్టెంట్. ఏమైంది, పీని రైట్ హ్యాండ్ సైడ్ పంపించా, క్యూని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పంపించా, అంతే. జస్ట్ కన్వర్ట్ చేసా అంతే, నెక్స్ట్ వేరేది ఏం చేయలేదు. ఓకే, నెక్స్ట్ టాపిక్ చూద్దాం మనము, ట్రిగ్నామెట్రిక్
ఫంక్షన్స్ అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఎగ్జాంపుల్ చూద్దాం. సైన్ ఎక్స్, కాస్ ఎక్స్, టాన్ ఎక్స్. ఓకే, దీస్ ఆర్ ద ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్. ఓకే, టు బి నోటెడ్. నెక్స్ట్, సైన్కి రెసిప్రోకల్ ఏంటి? కొసికెంట్ ఎక్స్. కాస్కి రెసిప్రోకల్ ఏంటి? సీకెంట్ ఎక్స్. టాన్కి ఏంటి? కాట్ ఎక్స్. సార్ రెసిప్రోకల్ అంటే ఏంటి, మీనింగ్ ఏంటి చూస్తాం. ఓకే, ఫస్ట్ నోట్ చేసుకో. సైన్కి రెసిప్రోకల్ కొసికెంట్ ఎక్స్, కాస్కి సీకెంట్ ఎక్స్, టాన్కి కాట్ ఎక్స్. ఓకే, మెమరైజ్ చేయాలి, చాలా ఇంపార్టెంట్. అంటే ఏంటి, నేను సైన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు రెసిప్రోకల్ కాబట్టి 1 కొసికెంట్ ఎక్స్ రాసుకోవచ్చు. ఓకే, సిమిలర్లీ ఏంటి, కాస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏం రాసుకోవచ్చు? 1 సీకెంట్ ఎక్స్. ఎందుకంటే రెసిప్రోకల్ అంటే దాని అర్థం అది. ఎందుకంటే మనం ఫార్ములాస్లో అలా వాడుతూ ఉంటాం. ఇవన్నీ బేసిక్స్ చెప్తున్నా. ఓకే, ఒకవేళ టాన్ ఎక్స్ రాయ్, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1 కాట్ ఎక్స్. ఓకే, సిమిలర్లీ. ఓకే, నెక్స్ట్ మనం ఏం చేస్తున్నాం ఇక్కడ, కొసికెంట్ నా పక్క పంపించచ్చా, సైన్ నీ పక్క పంపించచ్చా? తప్పేం లేదు కదా. అంటే అప్పుడు కొసికెంట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1 సైన్ అవుతుందా? ఓకే, నోట్ చేసుకోవాలి. అండ్ సో ఆన్, అలాగే అన్నిటికీ రాయొచ్చు. ఓకే, జస్ట్ మనం లెఫ్ట్ని రైట్ని లెఫ్ట్గా మారుస్తున్నాం. డివిజన్ ఆపకపోతే మల్టిప్లై అయింది, మల్టిప్లై ఆపకపోతే ఏమవుతుంది? డివిజన్ అవుతుంది. ఓకే, దీస్ ఆర్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ మనము ట్రిగ్నామెట్రిక్ టేబుల్ గురించి చూస్తాం. మీకు తెలిసే ఉంటుంది, బట్ చూడండి ఎలా గుర్తుపెట్టుకోవాలో. ఓకే, రేడియన్స్ అంటే ఏంటి, డిగ్రీస్ అంటే ఏంటి ఇక్కడ చూస్తాం. ఫస్ట్ నేను సైన్ ఎక్స్ రాసుకుంటున్నాను. ఓకే, ఎక్కువగా మనకి ఇంపార్టెంట్ సైన్ ఎక్స్, కాస్ ఎక్స్ అండ్ టాన్ ఎక్స్. ఓకే, ఒక టేబుల్ టైప్లో వేసుకుంటున్నాను, మీరు మీ నోట్స్లో ఓకేనా నోట్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ నేను డిగ్రీస్ వేస్తున్నాను. ఇక్కడ 0 డిగ్రీస్, 30 డిగ్రీస్, ఓకే, 45 డిగ్రీస్, 60 డిగ్రీస్ అండ్ నెక్స్ట్ ఫైనలీ 90 డిగ్రీస్ తీసుకుంటాం. అన్ని డిగ్రీస్లో చూసాను. ఓకే, సైన్ 0 0, సైన్ 0 ఏమవుతుంది? 0 అవుతుంది. సైన్ 30 1/2. ఓకే, సైన్ 45 ఏమవుతుంది? 1/√2. ఓకే, నెక్స్ట్ సైన్ 60 ఏమవుతుంది? √3/2. సైన్ 90 1 అవుతుంది. ఓకే, ఇప్పుడు జస్ట్ కాస్కి ఏం చేస్తున్నామంటే జస్ట్ రివర్స్ చేస్తున్నాం అంతే. 90కి ఉండే వాల్యూ 0లో పెడతాం. కాస్ 0 ఏమవుతుంది? అప్పుడు 1 అవుతుంది. అప్పుడు కాస్ 30 ఏమవుతుంది? √3/2 అవుతుంది. నెక్స్ట్ కాస్ 45 ఏమవుతుంది? సేమ్ 1/√2, నో చేంజ్. నెక్స్ట్ కాస్ 60 ఏమవుతుంది? 1/2 అవుతుంది. నెక్స్ట్ ఈ సైన్ 0 ఏమవుతుంది? కాస్ 90 0 అవుతుంది. ఓకే, అలా కన్వర్ట్ అవుతుంది, జస్ట్ షిఫ్ట్ అవుతాయి. టాన్ చూడండి, టాన్ బేసిక్ ఫార్ములా ఏంటి? టాన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు సైన్ ఎక్స్ బై కాస్ ఎక్స్. ఓకే, చాలా చోట్ల వాడుతూ ఉంటాం. ఇప్పుడు టాన్ 0 కావాలి అంటే ఏంటి? నాకు టాన్ 0 కావాలి అంటే సైన్ 0 డివైడెడ్ బై కాస్ 0. ఓకే, సైన్ 0 వాల్యూ ఎంత? సైన్ 0 వాల్యూ ఎంత చూడండి. సైన్ 0 వాల్యూ కావాలి అంటే సైన్ 0 ఈజ్ 0. ఆల్రెడీ మనం టేబుల్లో చూసాం కాబట్టి డైరెక్ట్గా రాస్తున్నా. 0/cos 0 1. అప్పుడు ఏమవుతుంది? 0/ఎనీథింగ్ నేర్పించాను ఆల్రెడీ నేను. 0/1 అంటే 0, 0/ఎనీథింగ్ 0. ఓకే, గుర్తు రావాలి అది పాయింట్. ఓకే, సో నెక్స్ట్ ఏమవుతుంది చూడండి. టాన్ 0 0 అయింది అంటే సైన్ బై కాస్ వేస్తున్నా అంతే. నెక్స్ట్ ఇది ఏమవుతుంది? ఓకే, సింప్లిఫై చేస్తా చూడండి. టాన్ 30 దట్ ఈజ్ ఈక్వల్స్ టు సైన్ 30/cos 30 రాయొచ్చా నేను? ఓకే, సైన్ 30 ఏమవుతుంది? 1/2 డివైడెడ్ బై కాస్ 30 ఏమవుతుంది? √3/2. ఓకే, సైన్ బై కాస్ వేస్తున్నా అంతే. సో 1/2 అలానే వస్తుంది. ఇంటూ √3/2 ఏమవుతుంది? డినామినేటర్లో ఉంది కాబట్టి పైకి వెళ్తే ఏమవుతుంది? 2/√3. ఓకే, క్యాన్సిల్ అవుతుంది 1/√3. ఓకే, ఇవన్నీ సపరేట్ ఫ్రాక్షన్ టాపిక్లో సపరేట్ వీడియో చేస్తాను. ఆ క్లాస్లో మనం ఖచ్చితంగా చూస్తాం. ఓకేనా, కన్ఫ్యూజ్ కాకూడదు. 1/2 ఇక్కడ ఏమవుతుంది? 0నా? ఇక్కడ ఏమవుతుంది? చూడండి, బాగా చూడండి. ఓకే, బాగా చూడండి. టాన్ 90 అంటే ఏంటి? టాన్ 90 అంటే సైన్ 90/cos 90నా? సైన్ 90 అంటే ఏంటి తెలుసు, 1/cos 90 అంటే ఏంటి? 0. సో ఎనీథింగ్ బై 0 ఏంటి? ఇన్ఫినిటీ, నాట్ డిఫైన్డ్.
చెప్పాము ఆల్రెడీ. ఓకే, ఎనీథింగ్ బై జీరో ఇన్ఫినిటీ అవుతుందని ఫస్ట్ క్లాస్లో చూసాం. ఓకే, చూడుకుంటే ఎవరన్నా డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, అక్కడ పార్ట్ 1 పార్ట్ 2 చూడొచ్చు. దాని తర్వాత ఇప్పుడు పార్ట్ 3కి రావాలి. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఓకేనా, ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్లో నెక్స్ట్ వచ్చే ఇంపార్టెంట్ వ్యూ ఏంటి అంటే రేడియన్స్లో కన్వర్ట్ చేయాలి. ఓకే, డిగ్రీస్ని రేడియన్స్లో ఎలా కన్వర్ట్ చేయాలి? పై అంటే ఏంటి? 180 డిగ్రీసా? ఓకే, 180 డిగ్రీస్. నేను అలా రాయొచ్చు దాన్ని, 30ని π/6 రాయొచ్చా? సార్ 30 డిగ్రీస్ని π/6 ఎలా రాశారంటే పై అంటే 180నా, డివైడెడ్ బై 6 ఏమవుతుంది? 6 3s 80నా, 0 అలానే పెట్టాను. ఓకే, అప్పుడు ఏమవుతుంది? 30 డిగ్రీస్ అంటే ఏమవుతుంది? నేను సిమిలర్లీ 45 ఎలా రాయొచ్చు? 180/4 రాయొచ్చా? π/4 రాయొచ్చా? దీన్ని ఎలా రాయొచ్చు? నేను π/3 రాయొచ్చా? సో π/2 రాయొచ్చా? సో దీని ద్వారా ఏమవుతుంది? డిగ్రీని అనేది నేను రేడియన్స్కి కన్వర్ట్ చేస్తాను. ఇక్కడ అబ్జర్వ్ చేయండి బాగా, tan x = sin/cos. ఓకే, ఇక్కడ ఏమొచ్చింది? ఇన్ఫినిటీ. tan 90 ఇన్ఫినిటీ వచ్చింది. నోట్ చేసుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, ఫర్దర్ టాపిక్స్లో ఇవన్నీ వాడతాం. 30 డిగ్రీస్ని, ఇది డిగ్రీస్లో ఉంది, నేను రేడియన్స్లో కన్వర్ట్ చేయాలి. ఓకే, దాన్ని π/6. నెక్స్ట్ వచ్చే క్లాసెస్లో నేను ఖచ్చితంగా మనము ఎలా కన్వర్ట్ చేయాలి, ఓకే, క్యాల్సిలో ఎలా చూస్తామనేది మనం నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం. ఓకే, దీన్ని రేడియన్స్ అంటారు. క్యాల్సిలో ఎలా కన్వర్ట్ చేయాలి, డిగ్రీస్ని ఎలా పెట్టాలి, డిగ్రీస్ ఎప్పుడు పెట్టాలి, రేడియన్స్ ఎప్పుడు పెట్టాలి క్యాలిక్యులేట్ చేసేటప్పుడు, ఇవన్నీ నేను నెక్స్ట్ వచ్చే మన క్లాసెస్లో చెప్పుకుందాం. 90 డిగ్రీస్ ఉంది, దాన్ని రేడియన్స్లో ఎలా కన్వర్ట్ చేయాలి? ఫస్ట్ పై రాసుకోవాలి. పై అంటే 180/2 చేస్తే ఏంటి? 180/2 ఏమవుతుంది? 19 కదా, ఇది రేడియన్స్లో. ఓకే ఓకే నెక్స్ట్ మనము ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీస్ చూస్తాం. ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీస్ ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, sin² θ + cos² θ = 1. సెకండ్ వన్, secant² θ - tan² θ = 1. నెంబర్ థర్డ్ వన్ ఏమవుతుంది? cosecant² θ - cot² θ = 1. స్టాండర్డ్ ఐడెంటిటీస్ అండి, నో చేంజ్ అట్ ఆల్. ఓకే, రేపొద్దున ప్రాబ్లమ్స్లో వాడు నేను దీని నుంచి sin² θ రాయాలి. ఓకే, ట్రిగ్నామెట్రిక్ sin² θ రాయాలి. ఏం చేస్తాం? 1 cos + cos² ఆపక వెళ్తే ఏమవుతుంది? -cos² θ. సిమిలర్లీ అన్నింటికీ అలా రాయొచ్చు. ప్లస్ ఆపక వెళ్తే మైనస్ అవుతుంది, మైనస్ ఆపక వెళ్తే ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. secant² θ ఏమవుతుంది? 1 -tan² θ ఆపక వెళ్తే +tan² θ. సిమిలర్లీ థర్డ్ పాయింట్ కూడా అలా రాసుకోవచ్చు. ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్లో మనం సపరేట్గా రాస్తాము. ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్లో మనం సపరేట్గా ఈ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఇవన్నీ ఐడెంటిటీస్ వాడతాం. ఎలా వాడతామో నేను ట్రిగ్నామెట్రిక్ సపరేట్ క్లాస్ చూస్తాం, దాంట్లో మనం అబ్జర్వ్ చేస్తాం. చూడు, సిమిలర్లీ ఈ ఐడెంటిటీ నుంచి మనం cos² θ కనుక్కోవచ్చా, tan² θ కనుక్కోవచ్చా, cot² θ కనుక్కోవచ్చా? జస్ట్ లెఫ్ట్ సైడ్లో పెట్టుకొని మిగతా రైట్ సైడ్లో పంపించడం. ఆ కాన్సెప్ట్స్ మనం ఉండలేదా నెక్స్ట్ వచ్చే క్లాసెస్లో చెప్తాం ఎలా పంపించాలి సార్, రైట్ సైడ్లో లెఫ్ట్ సైడ్లో ఎలా పంపించాలి. ఓకే, ఇంపార్టెంట్ ఫార్ములా చూస్తాం. ఓకే, ఇంపార్టెంట్ ఫార్ములా చాలా యూజ్ చేస్తాం ఇక్కడ. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎక్కువ వాడే ఫార్ములాస్ అండి. ఓకే, డిప్లొమా అయితే ఏమి, బీటెక్లో అయితే ఏమి చాలా వాడతాం, మ్యాక్సిమం మనం వాడతాం కాబట్టి ఆ ఫార్ములాలో డిస్కస్ చేస్తాం. ఓన్లీ ట్రిగ్నామెట్రిక్ చాలా ఫార్ములాస్ వస్తాయి. ఓకే, వి విల్ సీ నెక్స్ట్ క్లాసెస్. కానీ బేసిక్స్ ఇప్పుడు చెప్పుకుంటున్నాం కాబట్టి మనం బేసిక్ ఫార్ములాస్ చూస్తాం. ఫస్ట్ ఇదేంటి, నేను డైరెక్ట్ రాసేసాను చూడండి. cos² θ sin² θ అంటే ఏంటి? ఓకే, cos2 θ అంటే ఏంటి, sin2 θ అంటే ఏంటి? ఈ 4 ఫార్ములాస్ చాలా వాడతాం. cos² θ అంటే ఏంటి? అక్కడ cos² θ, ఇది cos2 θ. ఓకే, ఇక్కడ ఏమవుతుంది? cos² θ - sin² θ. ఓకే, ఆర్ cos2 θని ఎలా రాయొచ్చు? 2cos² θ - 1 రాయొచ్చు. ఆర్ ప్రాబ్లం బట్టి మనం ఇవి చేంజ్ చేస్తూ ఉంటాం. ఓకే, నెక్స్ట్ ఎలా రాయొచ్చు? 1 - 2 sin² θ. చాలా తక్కువ గుర్తుపెట్టుకోవాలి, ఎక్కువ ప్రాబ్లమ్స్ చేస్తాం. అంతేగాని 40-50 ఫార్ములాస్ మనం గుర్తుపెట్టుకోము. ఓకే, ఫోర్త్ పాయింట్, sin2 θ చూస్తాం. ఓకే, ఏమవుతుంది? sin² θ వేరు, sin2 θ వేరు. sin² θ ఫార్ములా 1 - cos2 θ/2. ఇక్కడ ఏంటి? sin2 θ 2 sin θ × cos θ.
ఓకే, ఇదేంటి కాస్ స్క్వేర్ టీటా, సైన్ స్క్వేర్ టీటా, కాస్ 2 టీటా, సైన్ 2 టీటా. ఈ 4 ఫార్ములా మ్యాక్సిమం వాడుతుంటాం మనం. ఓకే ఓకే, ఇక్కడ ఏమైనా ఉండొచ్చు, టీటా ప్లస్లో ఎక్స్ ఉండొచ్చు, వై ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఎక్స్ ఉంటే ఏమవుతుంది, కాస్ స్క్వేర్ ఎక్స్ కమా సైన్ స్క్వేర్ ఎక్స్ కమా కాస్ 2x కమా సైన్ 2x. ఓకే, రేపొద్దున మనం చేసే ఫార్ములాస్లో ప్రాబ్లమ్స్లో టీ కానీ ఉండొచ్చు, కాస్ స్క్వేర్ టీ, సైన్ స్క్వేర్ టీ, కాస్ 2tt, సైన్ 2tt. ఓకే, ఏది ఉన్నా కానీ ఎక్స్లో, ఓకే, అది ఏదైనా ఉండొచ్చు, ఎక్స్ ఉండొచ్చు, వై ఉండొచ్చు, జెడ్ ఉండొచ్చు, టీ ఉండొచ్చు, పీక్యూ ఉండొచ్చు. ఓకే, ఏది ఉన్నా కానీ డోంట్ కన్ఫ్యూజ్, నువ్వు కన్ఫ్యూజ్ కావద్దు. ఓకే, ఈ 4 ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్. చూడండి, 4 ఫార్ములాస్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, నోట్ చేసుకో. నెక్స్ట్ ఇన్వర్స్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ చూస్తాం. ఓకే, ఇన్వర్స్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్లో ఏమవుతుంది, ఇక్కడ మనం ఎగ్జాంపుల్ సైన్ ఇన్వర్స్ ఎక్స్. ఓకే, సైన్ ఇన్వర్స్ ఎక్స్, నెక్స్ట్ కాస్ ఇన్వర్స్ ఎక్స్, టాన్ ఇన్వర్స్ ఎక్స్, ఇలా ఎగ్జాంపుల్స్ ఎన్నైనా రాయొచ్చు. ఓకే ఓకే, సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు వై ఉందండి, నాకు దీని నుంచి ఎక్స్ రావాలి. ఏం చేస్తాం, సైన్ నాపక పంపుతాం, సైన్ ఇన్వర్స్ నాపక పంపితే సైన్ వై అవుతుంది. కన్వర్షన్స్ ఇంపార్టెంట్. రేపొద్దున సైన్ వై ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ఉంది. ఓకే, రివర్స్ రాస్తున్నాం, దీని నుంచి వై రావాలి. సో సైన్ నాపక పంపితే ఏమవుతుంది, రైట్ సైడ్లో సైన్ ఇన్వర్స్ అవుతుంది, సైన్ ఇన్వర్స్ ఎక్స్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు కొన్ని మనం సింపుల్ ప్రాబ్లమ్స్ చూస్తాం, సో దట్ వీ కెన్ గెట్ సమ్ క్లారిటీ. ఓకే, ఏమవుతుంది సింపుల్ ప్రాబ్లమ్స్లో, హౌ టు ఫైండ్ అవుట్ ద వాల్యూస్, ఇలా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, కొన్ని ఎగ్జాంపుల్స్ ప్రాబ్లమ్స్ చూసుకుందాం. ఓకే, వై ఈజ్ ఈక్వల్స్ టు, ఫర్ ఎగ్జాంపుల్ వై ఈజ్ ఈక్వల్స్ టు సైన్ ఇన్వర్స్ 1 అనుకుందాం. ఓకే, ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, వై ఈజ్ ఈక్వల్స్ టు సైన్ ఇన్వర్స్, ఓకే, సైన్ 1 ఎలా రాయొచ్చు, సైన్ 90 రాయొచ్చా సార్? సైన్ 90 ఎందుకు రాయాలి అంటే, ఈ సైన్ ఇన్వర్స్ క్యాన్సిల్ చేస్తే వై ఈజ్ ఈక్వల్స్ టు 90 డిగ్రీస్ వస్తుందా? ఓకే, ఆర్ π/2 రేడియన్స్. ఓకే ఓకే, ఇప్పుడు అర్థమైంది కదా, 1ని సైన్ 90 ఎందుకు రాస్తున్నాను. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకో, కాస్ ఇన్వర్స్ √3/2 ఉందనుకోండి, కాస్ ఇన్వర్స్ √3/2 ఉంది. నేను కాస్ ఇన్వర్స్ క్యాన్సిల్ చేయాలి అంటే √3/2ని కాస్ట్లో ఎలా రాయొచ్చు, కాస్ 30 రాయొచ్చా? రాయొచ్చు, కాస్ 30 √3/2 కాబట్టి. ఇప్పుడు కాస్ ఇన్వర్స్ కాస్ క్యాన్సిల్ అయితే వై ఈజ్ ఈక్వల్స్ టు 30 డిగ్రీస్, ఆర్ రేడియన్స్లో ఎలా రాయొచ్చు, π/6 రాయొచ్చా? ఓకే, ప్లీజ్ నోట్ ఇట్. నెక్స్ట్ మనం ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్స్ చూద్దాం. ఎగ్జాంపుల్స్, e⁻x, ఓకే, e⁻−x, e⁻3x, e⁻−4x అనుకుంటున్నాం, అండ్ సో ఆన్. చాలా ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు, బట్ ఈ పవర్లో ఉండాలి. సో ఎగ్జాంపుల్ వై ఈజ్ ఈక్వల్స్ టు, ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. ఇక్కడ ఇదేంటి, x-x. ఓకే, ఈ పవర్లో ఏదైనా ఉండొచ్చు అక్కడ, దాన్ని ఏమంటాం, ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్స్ అంటాం. ఓకే, ఇప్పుడు కన్వర్షన్స్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ వై ఈజ్ ఈక్వల్స్ టు e⁻x ఉందండి, వై ఈజ్ ఈక్వల్స్ టు e⁻x, దట్ ఈజ్ ఈక్వల్స్ టు, నాకు ఇక్కడ నుంచి ఎక్స్ కావాలి. ఓకే, ఇక్కడ నుంచి నాకు ఎక్స్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే సేమ్ లాగరిథమిక్ చూసాం కదా, లాగ్ బేసీలో, అలాగే లాగ్ బేసీలో ఎలా చేసామో ఇక్కడ కూడా అదే. ఓకే, ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ప్రీవియస్ కాన్సెప్ట్ చూసుకుంటే లాగ్ ఎక్స్ బేసీ అనుకుందామా, లాగ్ ఎక్స్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు వై బేసీ అనుకుంటున్నాను నేను ఇక్కడ. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ నుంచి నాకు ఎక్స్ కావాలి అంటే ఏమవుతుంది, e⁻y రాయచ్చా? బేస్ 10 ఉంటే 10⁻y రాస్తాం, బేస్ ఈ ఉంటే e⁻y రాస్తాం, దట్స్ ఆల్. సిమిలర్లీ ఇక్కడ చెప్పండి, రివర్స్ డైరెక్షన్లో చూస్తే ఏమవుతుంది, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది చూడండి, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ ఆపక వెళ్తే ఏమవుతుంది, లాగ్ ఫామ్ అవుతుందా, లాగ్ వై, బట్ బేస్ ఈ అవుతుంది, లాగ్ వై బేస్ ఈ. ఓకే, బేస్ ఈ అవుతుంది ఇక్కడ, కన్ఫ్యూజ్ కావద్దు. ఓకే, బేస్ 10 ఉంటే బేస్ టీ ఉంటే, బేస్ 10 ఉంటే 10 పవర్ అవుతుంది, బేస్ ఈ ఉంటే ఈ పవర్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రివర్స్గా రాస్తున్నాను నేను, ఇప్పుడు ఏమవుతుంది, వై కావాలి నాకు, దీని నుంచి వై ఈజ్ ఈక్వల్స్ టు ఈ నాపక పంపితే ఏమవుతుంది, e⁻x. ఓకే, లాగ్ బేస్ ఈ నాపక పంపితే e⁻xలో వచ్చేస్తుంది. ఓకే, కన్వర్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ హియర్. ఓకే, నెక్స్ట్ మనం హైపర్బోలిక్ ఫంక్షన్స్ చూస్తామండి, చాలా ఇంపార్టెంట్. సైన్ హెచ్ఎక్స్, కాస్ హెచ్ఎక్స్, టాన్ హెచ్ఎక్స్. ఓకే, మనం మ్యాక్సిమం వాడే ఫార్ములాస్ ఇక్కడ డిస్కస్ చేస్తాం, అన్ని ఫార్ములాస్ కాదు.
ఓకే, జస్ట్ సైన్ హెచ్ఎక్స్ ఏంటి, కాస్ హెచ్ఎక్స్ ఫార్ములాస్ ఇక్కడ చూస్తాం. ఓకే, ఎక్కువ వాడే ఫార్ములాస్. సైన్ హెచ్ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్పోనెన్షియల్లో ఫార్ములా చూద్దాం. ఎక్స్పోనెన్షియల్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ పవర్ ఎక్స్ మైనస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ డివైడెడ్ బై 2 అండి. ఓకే, నెక్స్ట్ కాస్ హెచ్ఎక్స్ చూద్దాం. సిమిలర్లీ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ పవర్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ డివైడెడ్ బై 2. ఓకే, ఈ 2 ఫార్ములాస్ మనం ఎక్కువ వాడతాం. ఓకే, M1 M2 M3 ఈసెట్ బీటెక్ డిప్లొమా ఎక్కువ మ్యాక్సిమం ఇవే. అంటే ఏంటి, హైపర్బోలిక్ ఫంక్షన్ని ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్స్గా కన్వర్ట్ చేయడం రావాలి. మోస్ట్లీ వీఆర్ యూజింగ్ దిస్ టైప్ ఆఫ్ ఫార్ములాస్. సో ఎక్కువ మనం ఇక్కడ ప్రాబ్లమ్స్ అనేది ఈ 2 ఫార్ములాస్ బేస్ చేసుకొని చూస్తాం. ఓకే, ప్రీవియస్గా ప్రాబ్లమ్స్ నెక్స్ట్ వచ్చే ఫర్దర్ క్లాసెస్లో ప్రాబ్లమ్స్ చేస్తే మ్యాక్సిమం మనం ఈ 2 ఫార్ములాస్ వాడతాము. ఓకే, బట్ హియర్ కన్వర్షన్ ఈజ్ ఇంపార్టెంట్. అంటే ఏంటి, ఎక్స్పోనెన్షియల్ నుంచి హైపర్బోలిక్ అండ్ హైపర్బోలిక్ నుంచి ఎక్స్పోనెన్షియల్గా రావాలి. ఓకే, నెక్స్ట్ ట్రాన్స్డెన్షియల్ ఫంక్షన్స్ తీసుకుందాం. అంటే ఏంటి, ఆల్ మిక్స్ అండి, జస్ట్ ఆల్ మిక్స్ చేస్తాం ఇక్కడ. ఓకే, అర్థం అవడానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకే, ఎగ్జాంపుల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు, ఓకే, ఏదో ఒక ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు నీ ఇష్టం. ఎక్స్ క్యూబ్ ప్లస్ సైన్ 2x, ఓకే, ప్లస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ ప్లస్ సైన్ హెచ్ఎక్స్ ప్లస్ లాగ్ ఎక్స్. అన్నీ మిక్స్ కొడుతున్నాను, అంటే ఫంక్షన్ ఇలా కూడా ఉండొచ్చు, అన్నీ మిక్స్ కొట్టచ్చు. ఓకే, ఇక్కడ ఏం రాస్తున్నాను, లాగ్ ఎక్స్. ఓకే, ఎగ్జాంపుల్ అనుకోండి ఇది. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ, ఎక్స్ క్యూబ్ అనేది ఏంటి చూడండి. ఎక్స్ క్యూబ్ అనేది ఏమవుతుంది ఇక్కడ, ఎక్స్ క్యూబ్ ఏమవుతుంది ఇక్కడ, ఆల్జీబ్రాయిక్ ఫంక్షన్స్ అవుతుందా. ఓకే, ఎక్స్ క్యూబ్, వై క్యూబ్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్, ఎక్స్ ప్లస్ 1, ఇవన్నీ ఏమవుతుంది, ఆల్జీబ్రాయిక్ ఫంక్షన్స్. ఓకే, నెక్స్ట్ సైన్ 2x, కాస్ ఎక్స్, టాన్ ఎక్స్, ఇవన్నీ ఏమవుతాయి, ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ అవుతాయి. ఓకే, ఏమైనా ఉండొచ్చు, సైన్, కాస్, టాన్, కాట్, కొసికెంట్, సీకెంట్. ఓకే, ఈ పవర్ మైనస్ ఎక్స్ అంటే ఏంటి, ఈలో ఉంది కదా, సో ఈ పవర్లో ఉంది కాబట్టి సో ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్స్ అంటారు దీన్ని. ఏమంటారు దీన్ని, ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్స్ అంటారు. ఓకే, నెక్స్ట్ సైన్ హెచ్ఎక్స్, కాస్ హెచ్ఎక్స్, టాన్ హెచ్ఎక్స్ ఎలా ఉన్నా కానీ దీని ఫంక్షన్స్ ఏమంటాం, హైపర్బోలిక్ ఫంక్షన్స్ అంటాం. ఓకే, హైపర్బోలిక్ ఫంక్షన్స్ అంటాము. ఓకే, సిమిలర్లీ ఇక్కడ ఏమవుతుంది చూడండి, లాగ్ ఎక్స్గా ఉంది కదా, అంటే ఏంటి, ఇది లాగరిథమిక్ ఫంక్షనే కదా. ఓకే, ఆల్రెడీ చూసాం, ఇవన్నీ కాన్సెప్ట్స్ చదివాము, అన్నీ ట్రాన్స్డెంటల్ ఫంక్షన్గా చేస్తున్నాం, అంటే అన్నీ మిక్స్ కొడుతున్నాం. సో లాగరిథమిక్ ఫంక్షన్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇన్వర్స్ మిస్ అయింది కదా. ఓకే, కాస్ ఎక్స్, కాస్ ఇన్వర్స్ ఎక్స్ రాసుకో. సో కాస్ ఇన్వర్స్ ఎక్స్ ఎలా రాస్తాం, సో దీన్ని ఏమంటాం మనము, ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ అంటామా. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ అండి, ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్. ఓకే, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి, ఇవి ఖచ్చితంగా నోట్ చేసుకోవాలి. ఓకే, దిస్ షుడ్ బి నోటెడ్, ఖచ్చితంగా నోట్ చేసుకోవాలి. ఓకే, మన ప్రాబ్లమ్స్లో ఏ ఫంక్షన్ వచ్చినా నువ్వు కనిపెట్టే విధంగా ఉండాలి. ఓకే, అప్పుడే నువ్వు ప్రాబ్లం చేయడానికి సులువుగా ఉంటుంది. షుడ్ బి నోటెడ్. ఓకే, నా ఎఫెక్ట్స్ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఫర్దర్గా వీడియోస్ చూడండి, మీకు బేసిక్ కాన్సెప్ట్స్ అన్నీ క్లియర్ అవుతాయి, పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ వచ్చే ఫర్దర్లో మ్యాథమెటిక్స్ ఏదైతే ఏమి, ఓకే, ప్రతి ఒక్క ప్రాబ్లం కవర్ చేస్తాం. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ ఇన్ నెక్స్ట్.